హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే హరిహర వీరమల్లు మూవీ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకొచ్చాను. అరౌండ్ 2 o'clock అవుతుంది. 10 o'clock మూవీకి అయితే నేను వెళ్ళాను ఫ్రెండ్స్. ప్రీమియర్ షో తిరుపతి పళని థియేటర్లో అయితే ఈ విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. ఇంకా ఇప్పుడు 2 o'clock అవుతుంది నైట్ ఆల్మోస్ట్. మీకు ఎర్లీ మార్నింగ్ అంతా రివ్యూ పెట్టాలనేసి ఈ టైంలో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఈ మూవీకి వెళ్తున్నారు? వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మూవీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళి పూడిస్తే హరిహర వీరమల్లు మూవీ ఫస్ట్ ఈ మూవీ ప్లస్ పాయింట్లు ఏంటో మనం చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద మెయిన్ ప్లస్ పాయింట్ ద మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనబడితే చాలు అని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ ఫాలోయింగే వేరే లెవెల్. అది కూడా థియేటర్ బయటే భయంకరమైన హల్చల్ అయితే నేను ఈరోజు అయితే చూస్తాను ఫ్రెండ్స్. ఇంకా మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా, మీరు ఇంకా ఎవరి ఫ్యానో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఈ మూవీ సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి కీరవాణి గారు మ్యూజిక్ లేకుండా ఈ మూవీ అయితే మనం చూడనే లేము. ప్రతిను ఇంకా ఎక్కడెక్కడ హైప్ రావాలన్నా, సీను బాగా ఎలివేట్ అవ్వాలన్నా కానీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేసి అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మూవీలో మ్యూజిక్ అంత బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మీకేమనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి నిధి అగర్వాల్ గారు, ఇంకా బాబీ డియోల్ గారు వారి క్యారెక్టరైజేషన్స్ అయితే ఎక్సలెంట్గా చేశారు. నిధి అగర్వాల్ గారిని ఏదో హీరోయిన్ పెట్టాలి కదా అని పెడతారేమో అనేసి నేను అనుకున్నాను. ఏదో 2 సాంగులు 3 సాంగులు పెట్టేసి హీరో పక్కన ఉండాలి కదా అని పెడతారనుకున్నాను. కానీ కొంచెం క్యారెక్టరైజేషన్ అయితే నిధి అగర్వాల్ గారికి ఉంది. నిధి అగర్వాల్ గారు కూడా బాగా యాక్ట్ చేశారు. బాబీ డియోల్ ఈజ్ ద మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. బాబీ డియోల్ గారు అయితే భయంకరమైన యాక్షన్ అయితే చేశారు ఈ మూవీలో. బాబీ డియోల్ గారుని తప్ప ఇంకా క్యారెక్టరైజేషన్లో మనం ఇంకెవరిని ఊహించుకోలేమని కూడా చెప్పాలి ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీలో మైనస్ పాయింట్ల విషయానికి వచ్చేస్తే విఎఫ్ఎక్స్ అయితే దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే నచ్చలేదు. మొబైల్లో ఎడిట్ చేశారేమో అనిపించేసింది చాలా సీన్లలో. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బిజీ షెడ్యూల్, ఇంకా డైలీ 2 hours ఇవ్వడం వల్ల ఇలా ఏమైనా జరిగిందేమో మనకు తెలియదు. ఇది కానీ CGI వెనకాల బ్యాక్గ్రౌండ్, అంటే వాళ్ళ గుర్రాల మీద వెళ్ళేటప్పుడు కానీ, ఆ కొండరాళ్ళు అవి విరిగి పడేటప్పుడు కానీ, అలాంటి కొన్ని సీన్లు ఉన్నాయి. నాకైతే చాలా దారుణంగా అనిపించింది. విఎఫ్ఎక్స్ ఎంత దారుణంగా ఎంత మంచి మూవీకి పెడతారని నేనైతే అనుకోలేదు. ఇంకా స్టోరీ ప్లాట్ అయితే మంచి స్టోరీ ఫ్రెండ్స్. ఇంకా కొంచెం డెప్త్గా తీసుండొచ్చు అనిపించింది. అంటే సెకండ్ పార్ట్ కూడా ఉంది కదా, ఆ స్టోరీ అంతా సెకండ్ పార్ట్లో ఉండొచ్చేమో, ఇంకా ఏమన్నా చూడాల్సి ఉంది. ఈ పార్ట్ విషయానికి వచ్చేస్తే మాత్రం సీన్స్, ప్రతి సీను కూడా అక్కడక్కడ మంచి సీన్లు అయితే పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే విజువల్ ట్రీట్ అని చెప్తాను నేను. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చాలా సీన్లలో హైప్ చేశారు. భయంకరమైన ఎలివేషన్స్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ మూవీలో పడ్డాయి ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారు ఒక పీరియాడిక్ స్టోరీ చేయడం ఇదే ఫస్ట్ టైము. పీరియాడిక్ స్టోరీలో హరిహర వీరమల్లు అనే క్యారెక్టరైజేషన్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎరగదీశారని చెప్పాలి. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే ఓవరాల్గా గుడ్ అని చెప్తాను నేను. మూవీ బాగాలేదు అని చెప్పలేము, ఇట్లా బాగుంది ఎక్సలెంట్గా ఉందని కూడా చెప్పలేము. బాగుంది మూవీ అయితే. ఔరంగజేబు అనే క్యారెక్టరైజేషన్కి, మొఘల్ సామ్రాజ్యానికి చెందినటువంటి మహారాజు అయినటువంటి ఔరంగజేబు అనే క్యారెక్టరైజేషన్కి, ఇంకా మన హరిహర వీరమల్లు అనే క్యారెక్టరు ఎలా కలుస్తారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న లింక్ ఏంటి, వాళ్ళ హరిహర వీరమల్లు అసలు ఔరంగజేబు దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి, ఇదంతా మూవీలో అయితే మనం చూసి తెలుసుకోవాలి. ఇదే మూవీ ప్లాట్ వచ్చేసరికి. కానీ మంచి సీన్లు అయితే ఉన్నాయి. అక్కడక్కడ మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ చెప్పడానికి కొన్ని సీన్లు అయితే ఉంటాయి. ఆ సీన్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇక్కడ దాకా చూసారంటే ఏదో నేను చెప్పేది మీకు కొంచెం బాగుందనేసి అయితే నేను అనుకుంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూలు కానీ, ఇంకా మూవీ అప్డేట్స్ కానీ ఖచ్చితంగా ప్రతిరోజు నేను వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాను మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ప్రతి మూవీ యొక్క అప్డేట్ కానీ, ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్డేట్లు కానీ ఖచ్చితంగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. బాయ్ నౌ. జై హింద్.